హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 81 ఎపిసోడ్. నెక్స్ట్ డే శ్రావ్యంగా వినిపిస్తోంది లలితా సహస్రనామం. ఇల్లంతా ధూపం వేసిందేమో, సాంబ్రాణి సువాసన గుప్పును తంతోంది. అప్పుడే అడుగుపెట్టింది షకీలా లోపలికి. పెదవిని అదో మాదిరిగా విరుస్తూ వెళ్ళి నీరజ్ రూమ్ డోర్ కొట్టింది. ఎప్పట్లానే లేట్ నైట్ ఇంటికి చేరి మత్తుగా నిద్రపోతోంది నీరజ. డోర్ సౌండ్ రావటంతో బద్ధకంగా కళ్ళు తెరిచి లేచి టైం చూసి ఆవలిస్తూ బెడ్ దిగి వచ్చి డోర్ తీసింది. ఎదురుగా కట్టు బొట్టు మార్చేసి హుందాగా నిలబడి ఉన్న షకీలాని చూడగానే పళ్ళన్నీ కనిపించేలా క్లోజప్ యాడిచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని వినయంగా విష్ చేసింది షకీల. "ఉమ్" అని మువ్వారింపుగా చెప్పి వెనక్కి వెళ్లేదల్లా బయటికి తొంగి చూసి "ప్రొద్దున్నే మొదలుపెట్టిందా దూపాల ప్రోగ్రాం" అని మొహం విరిచి లోపలికి వెళ్ళింది. "అలా చేస్తేనే కదా మేడం అందరి దృష్టిని ఆకర్షించగలదు. మీ కోడలు భలే కిలాడి మేడం" అని పుల్ల వేసింది షకీల. "ఆ, హెడేక్గా ఉంది, వెళ్ళి కాఫీ పట్రా" అని బెడ్ ఎక్కింది నీరజ మళ్ళీ. "ఓకే మేడం" అని కిచెన్లోనికి వెళ్ళింది షకీల. "ఏం కావాలి" అని కోపంగా అడిగింది గంగ. "మేడం కాఫీ అడిగారు" అని ఎంతో సౌమ్యంగా చెప్పింది. ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసి "ఆ, తీసుకువెళ్ళు" అంది గంగ. నేనే పెడతా అని ఏమీ అనకుండా సైలెంట్గా కాఫీ మగ్ తీసుకెళ్ళింది. ఇది నిన్నేమో గీరపోయింది, ఈ రోజేంటి ఇంత సౌమ్యంగా ఉంది, పైగా కట్టు మార్చింది, ఏమై ఉంటుంది చెప్పమా అనుకుని ఏమోలే అంటూ తన పనిలో పడింది గంగ. కాఫీ ఇస్తూ లేనివి 4 మాటలు నీరజ బుర్రలోకి ఎక్కేసి మళ్ళీ నేను చెప్పానని అనకండి మేడం అని కొసమెరుపు డైలాగ్ వేసి రూమ్ క్లీన్ చేయటం మొదలుపెట్టింది షకీల. కాఫీ సిప్ చేస్తూ దీర్ఘాలోచనలో మునిగింది నీరజ. బ్రేక్ఫాస్ట్ చేశాక ఆఫీస్కు వెళ్ళిపోయారు అందరూ. కారు దిగుతూ కుడి కన్ను అదరటంతో వేలితో నలుపుకుంటూ ఇదేంటి ఈ కన్ను ఇలా అదురుతోంది, మళ్ళీ ఏం తలనొప్పి వస్తుంది పరమేశ్వర అంది మిథున. ఏమైందే, కంట్లో ఏమైనా పడిందా, ఏది చూడని అంటూ దగ్గరగా వచ్చాడు జై. నో కన్ను అదురుతోంది, కుడి కన్ను అదరకూడదు అని ప్రెస్ చేస్తుంటే నీ తలకాయ్, ఇలాంటి మూఢనమ్మకాల మాటలు మానేసి అప్డేట్ అవ్వవే తింగరి, అలా నలపకు ఎరిపెక్కుతుంది అని కసిరాడు. పదబావా, చీమ తలకాయ అంత సందు దొరికినా ఆడడానికి సిద్ధంగా ఉంటావు అని లిఫ్ట్ వైపు అడుగులు వేసింది. నిజం చెప్తే నమ్మరబ్బా ఈ పాడుజనం, ఏం చేస్తాం అని నీలుగుతూ వెళ్ళాడు జై కూడా. సాకేత్తో వచ్చిన స్నిగ్ధం చూసి నువ్వేంటి అని ఒక కనుబొమ్మ పైకి లేపి మరీ అడిగాడు. నువ్వు వర్క్ ఎలా చేస్తున్నావో చెక్ చేసేందుకు నన్ను అపాయింట్ చేశారులే అంకుల్ అని గీరగా చెప్పింది. ఓ ఈజిట్, నాతో ఏబిసిడి దిద్దిద్దామని వచ్చావా, మరి పలకా బలకం తెచ్చావా అని వంకరగా అడిగాడు. బలపం చాక్లెట్లా కొరుక్కు తినేద్దామనా, అబ్బా ఆ పప్పులేం ఉడకవు అని కనుబొమ్మలను అటూ ఇటూ తిప్పింది. మరి ఏ పప్పులు ఉడుకుతాయేంటి అని అదోలా చూశాడు జై కావాలనే. ఓయ్ ఏంటా లుక్కు, గయ్యమని మీద పడింది. కళ్ళు ఉంది చూడ్డానికే కదా, ఏ సాకేత్ అవునా అని టీచ్ చేశాడు జై. మీ ఇద్దరి మధ్యలోకి నన్ను మాత్రం లాగొద్దు అన్నాడు సాకేత్. పాపం సాకేత్ బ్రో, ఇప్పుడే పిల్లి అయిపోయాడేంటి అని వెటకారంగా అన్నాడు జై. ఏం చేస్తాం బాబు, నీకున్న గట్సు నాకు లేవు అని పెదవి విరిచాడు సాకేత్. మరి కాలేజీలో మరదల కోసం జాకీ చాన్లా ఫైట్ చేసేవాడువని టాకు, ఇప్పుడేంటా అంటే ఫ్యూచర్ పెళ్ళాం దగ్గర మియామయ్యావు. స్నిగ్ధ చూసుకో, ఇదంతా నాటకం అనుకుంటా. బావా మరదళ్ళకి ఆస్కార్ పెర్ఫార్మెన్స్ అని రెచ్చగొట్టాడు. పీస్ఫుల్గా ఉన్న నా బతుకులో నిప్పులు పోయకు, మీ ఆవిడ ఏదో చెప్పాలంట, చూడు పిలుస్తోంది వెళ్ళు అన్నాడు సాకేత్. నన్ను పిలిచేంత దమ్ము దానికెక్కడేడ్చింది అని బల్పుగా చెప్పి స్నిగ్ధ చెప్పటం మర్చిపోయాను, ఇందాక వచ్చే ముందు షకీలాని నీ సాకేతరామని చూసి అందంగా కులికింది. మరి సార్ ఏం లుక్ ఇచ్చాడో దానికి ఒకసారి అడిగి తెలుసుకో అని నవ్వుకుంటూ జై వెళ్ళిపోయాడు. ఇదేంటి ఇలా ఇరికించాడు అని స్నిగ్ధం చూసి హిహిహి అంటూ పళ్ళికలించాడు సాకేత్. గుర్రుగా చూస్తూ జై చెప్పింది నిజమేనా అని రెట్టించింది. అది కాదే అసలు అంటూ ఏదో చెప్తుంటే చేతిని అడ్డం పెట్టి అబద్ధాలు చెప్పాలని చూడక సాకి, అది దెబ్బరొట్టెలా మందంగా ఉందని దాన్ని చూసి సొంగలు కార్చావా, నీ పని అత్తమ్మతో చెబుతా అని ముక్కు చీదేసింది స్నిగ్ధ. జై ప్లాన్ చేసి మరీ ఇరికించావు కదూ నిన్ను అంటూ పళ్ళు నూరుకున్నాడు సాకేత్. వివేక్ చాలా స్టైల్గా రెడీ అయ్యాడు. ఇంత ఉదయాన్నే ఎక్కడికి రా అని ప్రశ్నించింది వాళ్ళమ్మ. వాచ్ పెట్టుకుంటూ స్టార్ట్ చేశావా నీ నస అని విసుక్కున్నాడు వివేక్. కాఫీ కప్ పక్కన పెట్టి పెళ్ళి అయ్యేంత వరకు నీ వంకర వేషాలు మానుకో, వాళ్ళకి డౌట్ వస్తే నీకే కాదు మాకు కూడా నష్టమే అని వార్నింగ్ ఇచ్చిందామె. మామ్, నాకన్నీ తెలుసు, నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని పొగరుగా అని కాఫీ తాగి
వాలెట్, కార్ తీసుకొని బాయ్ అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్యలో సంతోష్ని పికప్ చేసుకుని ఆఫీస్కు బయలుదేరాడు. నాకేంటో టెన్షన్గా ఉంది వివేక్, నిన్ను చూసి. జై ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అన్నాడు. ఏమీ కాడు, బిజినెస్లో ఇలాంటివి సర్వసాధారణం. సో నో వర్రీ అంటూ నవ్వాడు. ఏమో వివేక్, నువ్వు చెప్పినంత టేక్ ఇట్ ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను అంటూ నిట్టూర్చాడు. వీడు భయంతో నిజంగానే చచ్చేలాగే ఉన్నాడు. జైని నేను తక్కువ అంచనా వేస్తున్నానా అని ఆలోచించుకుంటూ కారు ఆఫీస్ సెల్లర్లో ఆపాడు వివేక్. నీకు తిప్పలు స్టార్ట్రా అయ్యా, కావాలని నువ్వే లయంతో ఆట మొదలెట్టినట్టున్నావు, చూసుకో మరి. కారు దిగి వేళ్లతో హెయిర్ని కోమ్ చేసుకుంటూ లిఫ్ట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏం మాట్లాడాలో అని సంతోష్కి చెబుతూ, ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తారే అలా ప్రిపేర్ చేస్తూ, మనం ఫ్రెండ్స్ కమ్ రిలేటివ్స్, ఓకే అలాగే చెప్పు, నేనొకటి నువ్వొకటి చెప్తే తేడాలు వచ్చేస్తాయి అన్నాడు. బుద్ధిగా తల ఊపాడు బలీకా బకరా. ఆఫీసులోకి ఎంటర్ అయ్యాక తన డేగ కళ్ళను తీక్షణంగా పరికిస్తూ రిసెప్షనిస్ట్ వైపు చూసి స్మైల్ ఇచ్చి, సారథి గారిని మీట్ అవ్వాలి అని చెప్పాడు వివేక్. సంతోష్ని చూడటంతో 1 మినిట్ సార్ అని పొలైట్గా చెప్పి కాల్ చేసిందామె. బుగ్గల్లో నాలుగు ప్రోక్ చేస్తూ నైస్ ఇంటీరియర్స్ అనుకుంటూ తన వైపే చూస్తున్న ఒక యంగ్ ఎంప్లాయీని చూసి లైట్ స్మైల్ ఇచ్చాడు వివేక్. ఆ పర్సన్ కళ్ళు కిందకి వాల్చేసింది. ఎందుకో మరి. సార్ రమ్మంటున్నారు, వెళ్ళండి అంది రిసెప్షనిస్ట్. ఓకే అంటూ ముందుకు వెళ్లారిద్దరు. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని స్టైల్గా తల ఎగరేస్తూ వెళ్ళాడు వివేక్. డోర్ నాక్ చేయగా కమ్ ఇన్ అని వాయిస్ వచ్చాక డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తూనే గుడ్ మార్నింగ్ సార్ అని వినయంగా విష్ చేశాడు సంతోష్. అని పక్కనే ఉన్న వివేక్ని చూసి తనెవరు సంతోష్ అని ప్రశ్నించాడు సారథి గారు. నేను చెప్పాను కదా సార్, నా ఫ్రెండ్ కమ్ మై రిలేటివ్ అన్నాడు సంతోష్. హాయ్ అంకుల్ అని పొలైట్గా విష్ చేశాడు. అంకుల్ అనగానే నొసలు ముడివేసి చూసి కూర్చోండి అంటూ చైర్స్ ఆఫర్ చేశారు. థ్యాంక్ యూ అంకుల్ అని నవ్వి, మీరు మాకు కొంచెం రిలేటివ్స్ అవుతారు, అందుకే అంకుల్ అన్నాను అంటూ అదే నవ్వు మొహంతో చెప్పాడు వివేక్. రిలేటివ్స్ హౌ అంటూ ప్రశ్నార్థకంగా మొహం పెట్టాడు సారథి. సంపత్ నాకు బావ అవుతారు, మా పెద్దమ్మ డాటర్ మానస తన వైఫ్ అన్నాడు వివేక్. ఓకే అని నార్మల్గా చెప్పి, నువ్వు జైతో డిస్కస్ చేయి సంతోష్ అని ప్యూన్ని పిలిచారు సారథి గారు. డోర్ తీసుకుని వచ్చి ఎస్ సార్ అని వినయంగా అన్నాడు అటెండర్. జై సార్ క్యాబిన్కి తీసుకువెళ్ళి వెళ్ళని. వెళ్ళండి సంతోష్ అన్నాడు సారథి గారు. డిసప్పాయింట్ ఫేస్తో లేచి వెళ్ళాడు వివేక్. నువ్వు వర్క్ చేయవు, చేసేవాళ్ళని చేయనివ్వకుండా మధ్యలో దూరి నారదుడిలా పుల్లలు పెడతావా అని విసుక్కుంది మిథున. అందంగా నవ్వుతూ, ఏంటే నీ టిక్టిక్లు, పెద్ద పుడింగ్లా షర్ట్ కాలర్ ఎగరేస్తాడు కదా, అందుకే చిన్న జలక్కిచ్చా, పాపం సోడా బుడ్డి గుండు పగిలి ఉంటుంది ఈ పాటికి ఆ రాకాష్ చేతిలో అని ఊరాడు జై. ఇది సాడిజం తెలుసా అంటూ గయ్యమంది. ఐనో బేబ్ అని బొగ్గ మీద చిటికి వేసి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. తన సంపత్కి బావమర్ది అని చెబితే సారథిగారి దృష్టిలో గొప్పయి, రిలేటివ్ అంటే తనకు ఇచ్చే రెస్పెక్ట్ పెరుగుతుందని చాలా ఆశపడ్డాడు బిడ్డ. అలాగే ప్రాజెక్ట్ మ్యాటర్లో చాలా బెనిఫిట్స్ పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ సారథి గారు జస్ట్ ఓకేతో సరిపెట్టడంతో నిరాశ ఆవహించింది. మొహం ముడుచుకున్నాడు. డోర్ నాక్ చేయడంతో వాళ్ళ కీచురాటకు స్వస్తి చెప్పి కమ్ అని రాయల్ వాయిస్తో గంభీరంగా అన్నాడు జై. ప్యూన్ డోర్ ఓపెన్ చేసి, సార్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి సంతోష్ గారు వచ్చారు, బిగ్ సారు పంపించారు అని రండి అంటూ చెప్పి తను బయటికి వెళ్ళిపోయాడు. ముందుగా సంతోష్ వచ్చాడు. వెనకే తోక మీద ఈకలా ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా తన దృష్టి అంతా మిథున మీద నిలిపి మరీ వచ్చాడు వివేక్. తల తిప్పి యాదాలాపంగా చూసిన మిథున అనుకోని అతిథి అంటా అనుకున్నారా? కాదబ్బా, తనెప్పుడూ చూడకూడదు, ఊహల్లోకి రాకూడదు అనుకునే రాక్షసుడు ఎంట్రీని చూడగానే గుబుక్కుని చైర్ నుండి లేచింది మిథున. ఆమె మొహంలో ఆందోళన, కళ్ళల్లో భయం, తను లేచి నిలబడిన విధానం చూసి వివేక్ పెదవుల మీద శాడిస్టిక్ స్మైల్ విరిసింది. సంతోష్ అడ్డం ఉండటంతో జై డేగ కంటికి వివేక్ నవ్వు చిక్కలేదు. స్మైలింగ్ ఫేస్తో హాయ్ మిస్టర్ జయదేవ్ అని పొలైట్గా విష్ చేశాడు సంతోష్. అని వెనకనున్న పర్సన్ వైపు దృష్టి నిలిపాడు జై. తను అనుకున్న రెస్పాండ్ మిథున నుండి రావడంతో మొహంలో ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసేసి గంభీర వదనంతో సంతోష్ పక్కకు వచ్చి నిలబడి హాయ్ జయదేవ్ హౌ ఆర్ యూ అని నవ్వు నటిస్తూ విష్ చేశాడు వివేక్. నొసలు ముడిచి నువ్వు అని ఒక క్షణం గ్యాప్ ఇచ్చాడు జై. నన్ను గుర్తుపట్టలేదా? నీ ఫ్రెండ్ సంపత్ బావమర్దిని అని నొక్కి చెప్పాడు. యా అవును కదూ, మర్చిపోయాను అని మీరేంటిక్కడ అని అడిగాడు జై. నేను చెప్పాను కదా జయదేవ్, నా ఫ్రెండ్ ఉన్నాడని, తనే వివేక్, నా రిలేటివ్ కూడా, వరుసకు బ్రదర్ అవుతాడు అని ఇంట్రడ్యూస్ చేశాడు సంతోష్. అది విన్న మిథున ఇన్నర్లో బగ్గున మండింది.
ఇదంతా వివేక్ స్కెచ్ అని గెస్ చేసి కళ్ళతోనే కాల్చేసేలా చూసింది. ఓరకంట మిథునను చూసి పెదవి మూలకంట పెట్టి విషపు నవ్వు విసిరాడు. అది చూసి చంపేయాలన్నంత కసిపుట్టి చేతి పిడికిలి బిగించి చైర్లో సర్దుకుని కూర్చుంది. బీ సీటెడ్ అని జై అనగానే తను లేచి నేను మావయ్య గారి దగ్గరికి వెళ్తాను అంది మిథున. ఓకే, సాకేతిని పిలువు అన్నాడు జై. సాకేత్ అనగానే వివేక్ కళ్ళు చిన్నగా మారగా మిథున మొహంలో బ్రైట్నెస్ వచ్చి చురుగ్గా తన చిరకాల ఎనిమి వైపు చూసి హా పిలుస్తా అంటూ వెళ్ళింది. చైర్లో సర్దుకుని కూర్చుంటూ సాకేత్ ఎవరు అని అదిరే గుండెలతో అడిగాడు వివేక్. మై వైఫ్ బ్రదర్ ఇన్ లా అని ఎంచక్కా 10 kgs RDXని కూల్గా వివేక్ నెత్తిమీద పడేశాడు జైబాబు. బీభత్సమైన షాక్కి లోనై మైండ్ చాలా ఒత్తిడికి లోనవుతుండగా టెన్షన్తో నరాలు చిట్లిపోతాయేమో అనే ఫీలింగ్ కలిగి అనుకోకుండా తన చెయ్యి మొహం మీదకి వెళ్ళి మెల్లగా తడుముకున్నాడు. మీతో ఉన్న పర్సన్ పేరు సాకేత్ అంటే మిథున గారు రిలేటివ్ అవుతారా అని కొంచెం భయంగానే అడిగాడు సంతోష్. హా, అదేగా చెప్పింది. జాబ్ పర్పస్ మీద వచ్చారా అని వివేక్ చేతిని పట్టుకుని కూపీల్లాగాడు. తను మా సెకండ్ బ్రాంచ్కి హెడ్, బెంగళూరులో ఉంటారు, న్యూ ప్రాజెక్ట్ కోసం వచ్చారు అని గౌరవంగా సంబోధించాడు జై. మిథున షాకింగ్ ఎక్స్ప్రెషన్ చూసి ఎంజాయ్ చేసినంతసేపు లేదు బాబు పరిస్థితి. అంతకంటే భారీ షాక్ తగిలి అల్లాడాడు. తను అంతగా మెసేజ్ చేసి ప్లాన్ చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందనే థాట్కే నోరంతా చేదుగా మారింది. జై ముందు సాకేత్ వియర్డ్గా బిహేవ్ చేస్తే తన బాడీ మార్చిరీలో తేలుతుందని, కుమార్ కొట్టింది కాలేజ్ దగ్గర తన అరేంజ్ చేసిన మనుషులు కొట్టిన రీల్స్ కళ్ళ ముందు కదలాడగానే షర్టు లోపలంతా చిరు చెమటలు పోసి ఒకటే దుడుకు పుట్టి సంతోష్ మనం వెళ్ళి వద్దాం, నాకు వేరే వర్క్ ఉంది అని లేవబోయాడు వివేక్. వెయిట్, వచ్చావు కదా, ఒకసారి డిస్కస్ చేశాక వెళ్దూ గాని. నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు సంపత్కి రిలేటివ్ అనే ఒకే ఒక కన్సర్న్తో మాట్లాడాలి అనుకుంటున్నా. మీరిద్దరూ ఎలా పడినా మాకైతే సంబంధం లేదు. కంపెనీ లావాదేవీలు జరిపేది ఒక సంతోష్తోనే అని నిర్మోహమాటంగా చెప్పాడు జై. జై మాటను తోసేయలేక ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చుని అసహనంగా కదిలాడు వివేక్. డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు సాకేత్. సాకేత్ని చూసి ఇప్పుడు నవ్వు, క్రూయల్ నవ్వు రా వివేక్. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అనే ఆటలా ఉంది కదూ. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.